అందరికీ నమస్కారం. ఇంటికి వచ్చిన వారికి సహాయం చేయడం మన సంస్కృతి. కానీ పెద్దలు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని చెబుతారు. కొన్ని వస్తువులు పొరపాటున ఇవ్వడం వల్ల ఇంట్లో డబ్బు నిలవదని, శ్రేయస్సు తగ్గుతుందని నమ్మకం ఉంది. ఇవి పూర్తిగా సాంప్రదాయ నమ్మకాలు అయినప్పటికీ చాలామంది ఇప్పటికీ పాటిస్తారు. మొదటగా ఉప్పు గురించి చెప్పాలి. ఇంటికి వచ్చిన వారికి నేరుగా ఉప్పు ఇవ్వడం మంచిది కాదని అంటారు. ఉప్పు మన ఇంటి శ్రేయస్సుకు ప్రతీకగా భావిస్తారు. అందుకే అవసరమైతే కొంచెం బియ్యంతో కలిపి ఇవ్వాలని పెద్దలు సూచిస్తారు. 2. డబ్బు ఇవ్వడంలో కూడా జాగ్రత్త అవసరం. ముఖ్యంగా సాయంత్రం లేదా రాత్రి సమయంలో డబ్బు ఇవ్వడం మంచిది కాదని చెబుతారు. ఇది లక్ష్మీదేవి ఇంటి నుంచి బయటకు వెళ్ళినట్లుగా భావిస్తారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇవ్వడం మంచిది. 3. చీపురు కూడా ఒక ముఖ్యమైన వస్తువు. ఇది లక్ష్మీదేవికి ప్రతీకగా భావిస్తారు. కాబట్టి దాన్ని ఇతరులకు ఇవ్వడం వల్ల మన ఇంటి అదృష్టం తగ్గిపోతుందని నమ్మకం ఉంది. అందువల్ల చీపురుని ఎవరికైనా ఇవ్వకుండా ఉండడం మంచిదని చెబుతారు. 4. పాలు మరియు పెరుగు వంటి పాల ఉత్పత్తులను కూడా సాయంత్రం తర్వాత ఇవ్వకూడదని అంటారు. ఇవి శుభప్రదమైనవిగా భావిస్తారు. కాబట్టి రాత్రి సమయంలో ఇవ్వడం వల్ల ఇంట్లో లక్ష్మి తగ్గిపోతుందని నమ్మకం ఉంది. 5. నూనె ఇవ్వడంలో కూడా కొన్ని నమ్మకాలు ఉన్నాయి. ముఖ్యంగా సాయంత్రం లేదా రాత్రి సమయంలో నూనె ఇవ్వడం వల్ల కుటుంబంలో ఆర్థిక సమస్యలు రావచ్చని అంటారు. 6. అద్దం గురించి కూడా కొన్ని నమ్మకాలు ఉన్నాయి. అద్దం మన ఇంటి శక్తిని ప్రతిబింబిస్తుంది అని భావిస్తారు. దానిని ఇతరులకు ఇవ్వడం వల్ల ఆ శక్తి బయటికి వెళ్ళిపోతుందని పెద్దలు చెబుతారు. 7. పాతకాలంలో నిప్పు లేదా గ్యాస్ ఇవ్వడం కూడా మంచిది కాదని చెప్పేవారు. ఇది ఇంటి శక్తి మరియు ఆర్థిక స్థితి తగ్గిపోతుందని నమ్మకం. అందుకే ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తారు. కొత్తగా కొనిన బట్టలను వెంటనే ఇతరులకు ఇవ్వకూడదని కూడా చెబుతారు. ముందుగా మనమే వాటిని ఉపయోగించి తర్వాత ఇవ్వడం మంచిదని పెద్దలు సూచిస్తారు. ఇవన్నీ సాంప్రదాయ నమ్మకాలు మాత్రమే. నిజానికి మనం కష్టపడి పనిచేయడం, సరైన ప్లానింగ్ మరియు డబ్బును జాగ్రత్తగా వినియోగించడం వల్లే ఆర్థిక స్థిరత్వం వస్తుంది. అయినప్పటికీ ఈ నమ్మకాలను గౌరవిస్తూ జాగ్రత్తగా ఉండడం మంచిదే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి భక్తి వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. శ్రీమాత్రే నమః.